నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు, బ్రేకప్స్ గురించి ఎప్పుడు వింటూనే ఉంటాం. స్క్రీన్పై గ్లామరస్గా కనిపించే సెలబ్రిటీల పర్సనల్ లైఫ్లో ఎన్నో విషాదకరమైన ఘటనలు, ఛాలెంజెస్లు ఉంటాయి. కొందరి లవ్ స్టోరీలు పెళ్లిగా మారి హ్యాపీ లైఫ్కు దారితీస్తే మరికొందరివి మాత్రం మధ్యలోనే ఆగిపోతాయి. ముఖ్యంగా కెరీర్, పర్సనల్ లైఫ్ మధ్య ఏదో ఒకటే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి ఓ స్టార్ కపుల్ లవ్ స్టోరీ బ్రేకప్ గతంలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆ జోడీ మరెవరో కాదు, ప్రభుదేవా నయనతార. ప్రభుదేవా నయనతార లవ్ జర్నీ 2009లో విల్లు సినిమా షూటింగ్ టైంలో స్టార్ట్ అయింది. కలిసి పనిచేస్తూ ఉంటే బంధం మరింత బలపడింది. ఒకప్పుడు లవ్ బర్డ్స్గా కనిపించిన ఈ స్టార్స్ ఉన్నట్టుండి ఒక్కసారిగా విడిపోయారు. వారి బ్రేకప్కు కారణం ఏంటని ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోయారు. అప్పట్లో సినీ వర్గాల్లో వీరి బ్రేకప్కు చాలా కారణాలు వినిపించాయి. ఈ కండిషనే నయన్కు నచ్చలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం నయనతారను పెళ్లి చేసుకోవడానికి ప్రభుదేవ కొన్ని కండిషన్స్ పెట్టాడట. ఆయన కోరిక మేరకు హిందూ మతంలోకి మారడానికి నయన్ అంగీకరించింది. మొదటి భార్యతో ప్రభుదేవకు పుట్టిన పిల్లల్ని స్వీకరించడానికి కూడా ఓకే చెప్పింది. కానీ ఒక్క కండిషన్ మాత్రం ఆమెకు అస్సలు నచ్చలేదు. అదే వారిద్దరూ విడిపోవడానికి కారణమైంది. ఆ కండిషనే యాక్టింగ్ను వదిలివేయడం. దీనికి ఆమె ఏ మాత్రం ఒప్పుకోలేదు.